ఫోన్ చేసిండ్రు నాకు. రాజా సింగ్ రాజీనామా చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది ఆయన ఇష్టమని చెప్తా. ఆయన పార్టీలో ఉంటే ఒక్క నవీన్ అమ్మా ఇక్కడ బ్యాండ్ వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, పిలిచిర్రు. మళ్ళా ఇప్పుడు మన కార్యకర్తలు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తున్నారు. తప్పించుకొని పక్క కూరుకొచ్చినా అమ్మా, అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మన బజరంగ దళ కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలు ఒక్కొక్కరిని దోలాడి పట్టుకుంటారు. రోడ్డు మీద ఎవ్వరు అనుమానం ఉంటే వాళ్ళని పట్టుకుంటారు వచ్చి. ఒకసారి అబాస్ బైక్ ఫోన్ చేయమని చెప్పు, డీసీపీకి ఫోన్ చేయమని. ఏంటి చాలా ఎక్కువ అయిపోయింది. అదే 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 అసలు ఉన్నామో అన్నట్టు కూడా తెలియదు కూడా చేస్తారు. నోరు కూడా తెలియదు. ఏంటి అసలు నిలబడి గ్యాదర్ కూడా కానిస్తలేరు, ఉన్నామో అన్నట్టు కూడా తెలియనిస్తలేరు. వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు 144 సెక్షన్ ఎంఐ రోడ్ల మీద 1000 మంది గుండాలను వదులుతారు. వీళ్ళు బోనమెత్తడానికి వచ్చిన హిందూ వాళ్ళని మాత్రం అరెస్టులు చేస్తారు. వీళ్ళు అదే అదే వీళ్ళ తీవ్రవాదులు లాగా ఉంది. అమ్మవారి బోనం ఎత్తే వాళ్ళు తీవ్రవాదులు వీళ్ళకి అట్లనే కనిపిస్తుంది. అర్జెంట్ ఫోన్ చేయమని చెప్పు. ఇది శృతి మించుతుంది. నేను ఇప్పుడు బయటకు నిజంగా వదులుతా. ఇప్పుడు చెప్పమని అబ్బాస్ భాయ్ ఫోన్ చేయమని చెప్పు డీసీపీకి. ఇది కనుక ఆగలేదు అనుకో అప్పుడు నేను ఇంకా వేరే డైరెక్షన్ లో పోతాను. నేను అప్పుడు శాంతిగా నిలబడినా నేను పోలీసులకు మర్యాద ఇద్దామని. వాళ్ళు వెనక్కి ఇస్తారు కానీ ఏముంది వెనక్కి ఎక్కించమని చూద్దాం. అది కూడా పోలీస్ ఇంటికాడ ఎక్కించమని రెడీ ఉన్నా. ఒక క్వశ్చన్ फाइनल గా अब्बास भाई बोलिए डीसीपी को जल्दी फोन करिए, बैंड वालों को मार कर अरेस्ट करना क्या? अब ये सब गड़बड़ करे तो मैं भी गड़बड़ करती. बोल दीजिए डीसीपी साहब को मैं पूरा मर्यादा सम्मान रखकर पुलिस को हाउस अरेस्ट बोले तो गपचुप बैठी हूं मैं. अभी मुझे भी बैंड में डाले हरकत में भी करती, फिर देख लेंगे जो जहां जाता देख लेंगे. समझ में आ रहा? डीसीपी साहब का भी फोन कर दीजिए, बोल दीजिए वो बैंड वालों को, आम जनता को, पूरे जितने को अरेस्ट करे खोल दीजिए. बोलिए नहीं तो मैं दूसरे अलग रास्ते पे निकलती मैं अभी. నాకు ఇప్పుడు ఈ రోజు ఆ టాపిక్ మీద మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. నా తల తిరుగుతుంది. ఎందుకంటే నాకు ఫస్ట్ సామాన్యుడు మామూలు వ్యక్తి భక్తుల్ని బ్యాండ్ బాయించే వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తే నేను చాలా మెంటల్ క్యాండిడేట్ ని. మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. శాంతి భద్రత కాపాడడంలో మీకు కూడా బాధ్యత ఉంటుంది. పొద్దు నుంచి ఇప్పటిదాకా నిలబడున్నా ఎక్కడికి కదలకుండా. ఏంది శాంతి భద్రతలు కాపాడేది? కొంత బ్యాండ్ వాళ్ళు కొట్టి బ్యాండ్ లాక్కుంటారా? చెప్పబోయే అట్లా కదా. జర్నలిజం పక్కన పెట్టు. ఓ మనిషిగా నేను ఉంటే ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను. నువ్వు బ్యాండ్ వాయించడానికి తెచ్చుకున్న వాళ్ళని నువ్వు వాళ్ళని కొట్టి ఆ బ్యాండ్ వాయించే వాడికి ఎంత చిన్న మనిషి నువ్వు వాడు బానిసామని ఎత్తేసుకుంటా. అదే నీ పోలీసులు. ఇప్పుడు అదే పద్ధతి. పోలీసులు అనే వాళ్ళు లా అండ్ ఆర్డర్ విషయంలో ఏం చేయాలి? బ్యాండ్ వాడిని కొట్టడం నీ డ్యూటీయా? బ్యాండ్ వాడిని కొట్టి బ్యాండ్ నాక్కోవడం నీ డ్యూటీయా? చెప్తే వినకపోతే అప్పుడప్పుడు తప్పదు. ఏంటి చెప్తే వాడు ఏం చేస్తాడు? బ్యాండ్ వాడు ఏం చేస్తాడు? బ్యాండ్ వాడు ఎక్కడ వాడికి అంత ధైర్యం వచ్చిందా? బ్యాండ్ వాడికి అంత ధైర్యం ఉందా బాబు? పోలీసుతో పోరాడే ధైర్యం నేను పోరాడి పోగలుగుతున్నానా? మాదివులతో పోరాడి పోగలుగుతుందా? బ్యాండ్ వాడు పోరాడగలుగుతాడా పోలీస్ తోటి? ఏం బోనాలకు పిలిపించుకుంటే 4 రాళ్ళు డబ్బులు వస్తాయని వచ్చినాడు. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? ఏం చెప్తున్నారు? నీ 13 ఎకరాలు నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అయ్యా రేవంత్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు తిను పంచ 13 ఎకరాలు కాదు ఎంత ఉందో అంత తినేసాను ఆయన. మిగిలిన తెలంగాణలో కల్లాలు చేసేసి అడక్క తినని తెలంగాణ 80 గజాల అమ్మోరు తల్లి గుడి జాగలు మాత్రం వదిలిపెట్టి ఏంటండి అదొక్కటే వదిలిపెట్టి మేము గుడి కట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ టార్గెట్ మాధవిలత ఏంటి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనా లేకుంటే రాజకీయం పెడుతుంటే చేసేది కూడా అనుకుంటే అనుకో. ఎవరికి లేని కడుపు నొప్పి మాధవిలతకి ఎందుకు చెప్పండి? బీజేపీకి సంబంధం 40 ఏళ్ళ సనాతన ధర్మం అయ్యా. ఇదో నిన్నే మెడల ఏంటి దీని అర్థం? వేసుకొని తిరిగాడు ఫ్యాషనా? ఇది ఫ్యాషనా కాదు, ధర్మం ఇది. ఇది సనాతన హిందూ ధర్మం. ఇది 20 కిలోమీటర్లు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసా. అది ఫ్యాషన్ కాదు నాకు. అర్థమైందా? అంటే నాకు ఈ రోజు అయితే తెలియదా? నాకు తల తిరుగుతుంది, నా దిమాగ్ ఖరాబ్ ఉంది. అరెస్ట్ చేసే వాడు వదిలిపెట్టేదాకా జూబ్లీస్ కాదు గిబ్లీస్ కాదు.
ఇక టికెట్లు రాజకీయాలు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉన్నాయి. పార్టీ ఇస్తే చేస్తా, లేకుంటే లేదు. ఇది ముందుగా కమ్మోర్తలు ఇప్పుడు తేలాల్సింది. రాజా సింగ్ బీజేపీలో ఉండాలా లేదా అదొకటి చెప్పండి ఫైనల్. అది రాజా సింగ్ వెళ్ళి అడుగు తమ్ముడు, చాయ్ బిస్కెట్లు ఇస్తాడు, తాగి తిని చెప్పు. మీరు ఏమనుకుంటున్నారు? ఆయన బలమా బీజేపీకి ఏమనుకుంటున్నారు? వీడు అన్నం తినాలా వద్దా చెప్పు ఆన్సర్. ఆయన అన్నం తినాలి, తినకుంటే ఎలా? అది కూడా రాజా సింగ్ చెప్పాలా, రాజకీయాల్లో ఉండాలా ఉండద్దా, టికెట్లు నిలబడాలా. బీజేపీలో అది ఆయన ఇష్టం, బీజేపీ ఇష్టం. నన్ను అడగండి అక్కసం మల్లూరుదానం చేసినట్టు. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఎంపీగా చేసినప్పుడు అక్కడ కూడా అయిపోయా. హైదరాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చింది అయిపోయా. వచ్చే ఎంపీ కూడా నేనుంటానా ఉండనా కూడా నా రెస్పాన్సిబిలిటీ కాదది. అది కూడా మళ్ళీ పార్టీ నిర్ణయిస్తుంది. అట్లాంటప్పుడు గోషామాల గురించి నేనెవరా చెప్పడానికి? ఆయన రాజీనామా ఆమోదించడంలో కారణం ఏమనుకుంటున్నారు? నీకు మంచి టైం పాస్ కావాలి. ఈ రోజు ఒక్కటి చెప్పండి అయిపోతుంది. మంచి టైం పాస్ ఎత్తుక్కొని వచ్చినావు. ఏం లేదు చెప్పండి. ఏం మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు కదలనియ్యారు కాబట్టి నువ్వు ఆయన టైం పాస్ పెట్టి టైం అంటే వేరే దారి లేదు. చెప్పండి. నాకు రాజా సింగ్ గారి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదబ్బా. ఆయన మళ్ళీ పార్టీలో చేరినా నాకు ఇంట్రెస్ట్ లేదు, పార్టీ నుంచి వెళ్ళిపోయినా నాకు ఇంట్రెస్ట్ లేదు, గోషామాలో మళ్ళీ బీజేపీని టికెట్ తెచ్చుకున్నా నాకు ఇంట్రెస్ట్ లేదు, తెచ్చుకోకున్నా ఇంట్రెస్ట్ లేదు. బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తారు కదా మీరు. నీకు ఏమో చెప్తున్నా ఫైనల్ వినే ఒక్క నిమిషం. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి వెళ్ళి నన్ను బీజేపీ నిలవడమన్నా నిలబడతా, కశ్మీర్ వెళ్ళి నిలవడమన్నా నిలబడతా, ఆ జార్ఖండ్ మూల ఉంటది బంగ్లాదేశ్ కి దగ్గర, ఆడ నిలబడమన్నా నిలబడతా. నాకు ఫరక్ పడదు. కేరళ కిందకి నిలవడమన్నా నిలబడతా. మాధవి లత రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటుంది, ఎంఐఎం వాళ్ళతో పెట్టుకుంటుంది, ఇప్పుడు పోలీసులతో కూడా పెట్టుకుంటుంది. ఏం పెట్టుకున్నది అడుగు వాళ్ళని. ఇప్పుడు ఆరోపణలు చేసారు కదా అని చెప్పి. మళ్ళీ ఆరోపణ ఎందుకు ఏడ కొడుతున్నారు? నిజంగా నీకే ఫోన్ వచ్చాయి కదా, మా బెంగళూరు ఇంకోటి బెంగళూరు లాక్కుంటున్నారు తల్లి వాళ్ళ దగ్గర నుంచి. ఆరోపణ మాడతారా మీరు జర్నలిస్ట్? నిజంగా ఉన్నది చూపించండి ఆ ప్రజలకి, కనీసం న్యాయం ధర్మం అర్థమవుతుంది వాళ్ళకి. ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒక్కటే వాడు చెప్తున్నా, మళ్ళీ చెప్తా. చేస్తారు అది అంతా చెప్పండి. ఎట్లా పోయింది ఇప్పుడు? ఇది ప్రొటెస్టే స్వామి, ఇదంతా ప్రొటెస్టే. జ్వరం వచ్చి హాస్పిటల్ కూడా పోనీయట్లేదు నన్ను కడాపడికి. ఆ వదలమని చెప్పండి, హాస్పిటల్ వేసి వస్తాను. హాస్పిటల్ పోనిస్తలేదు. చెప్పండి మీరు చెప్పండి. ఎట్లా నేను ఆయన హాస్పిటల్ లో జ్వరం ఉంది, వస్తున్నా రాత్రి నుంచి జ్వరం తగ్గుతలేదు ఇంకా. ఆయన బోనం ఎత్తనియలే, హాస్పిటల్ పోనీయట్లే.